ఇస్లాం ఉగ్రవాదానికి వ్యతిరేకం. నిజానికి ఇస్లాం అంటేనే శాంతి అని అర్థం. శాంతి అనే అర్థంతో ఒక ధర్మం అంటే ఒక జీవన విధానం ఉండటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇస్లాం అంటే శాంతి, సన్మార్గం, దైవ విధేయత అనేటువంటి అర్థాలు వస్తాయి. ఇస్లాం అలజడి రేగినటువంటి మనసుల్లో, అలాగే అల్లకల్లోలం వ్యాపించినటువంటి ప్రపంచంలో శాంతిని స్థాపించడానికి ఇస్లాం వచ్చింది. ఇస్లాం అనేది ఒక మతం కాదు, ఒక జీవన విధానం. ఇస్లాం అనేది ఒక జీవన విధానము. ప్రాథమికంగా ఇస్లాం ఏం చెప్తుంది? మానవులంతా పరస్పరం సోదరులే అని చెప్తుంది. మానవులంతా పరస్పరం సోదరులే. మనమంతా ఏ కులానికి, ఏ మతానికి, ఏ ప్రాంతానికి, ఏ భాషకు చెందిన వాళ్ళమైనా మనమంతా మానవులమే. కాబట్టి మనమంతా పరస్పరం సోదరులమే అని చెప్పి ఇస్లాం చెప్తుంది. అలాగే ఒక విశ్వజనీన భావన, ఒక్క విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఇస్లాం మన మనసుల్లో నాటుతుందన్నమాట. పవిత్ర ఖురాన్లో ఓ చోట దైవం ఇలా అంటాడు: మానవులారా, నిస్సందేహంగా మేము మిమ్మల్ని ఒకే జంట ద్వారా సృష్టించాము అని ఉంది. అంటే ఇస్లాం ఏం చెప్తుంది? మానవాళికి మీరంతా సోదరులే. అలాగే ఇస్లాం ఒక ప్రజాస్వామిక దృక్పథాన్ని సూచిస్తుంది. ధర్మం విషయంలో బలాత్కారానికి తావులేదు. అంటే ఎవరి ధర్మం, పరధర్మాల్ని విమర్శించకూడదు. పరధర్మాన్ని అణచనించుట రక్తపాతం కన్నా అత్యంత తీవ్రమైనది అని చెప్పి పవిత్ర ఖురాన్లో ఉన్నది. అంటే ఇతర ధర్మాలని విమర్శించకూడదు. ఇస్లాం ఏం చెప్తుందంటే ఒక ప్రజాస్వామిక దృక్పథాన్ని చెప్తుంది. నువ్వు మరి అందరినీ గౌరవించు అని చెప్పి చెప్తుందన్నమాట. ఒక లౌకిక దృక్పథానికి కూడా బాట వేస్తుంది ఇస్లాం అనేటువంటిది. అన్య మతస్థులపై దాడి చేయడం కానీ, వారి గుళ్ళు గోపురాలు లేదా చర్చిలు కూల్చడం కానీ ఇస్లాం ప్రకారం నిషిద్ధం. అలా ఏదైనా సరే కట్టడాలు జరిగినా అవి ఇస్లాంలో మరి ప్రార్థనాలయాలుగా అంగీకరించబడవు. అలాగే బలవంతపు మత మార్పిడుల్ని కూడా ఇస్లాం వ్యతిరేకిస్తుంది. ధర్మం విషయంలో బలాత్కారానికి తావు లేదు అని పవిత్ర ఖురాన్లో చాలా స్పష్టంగా ఉంది. ధర్మం విషయంలో బలాత్కారానికి తావు లేదు అని పవిత్ర ఖురానే స్పష్టంగా చెప్పింది. కనుక ఖురాన్ ఏది ప్రతిదీ తేటతెల్లం చేస్తుంది. మంచి చెడు ఒకటి కాజాలవు, కానీ మీరు చెడును ఉత్తమమైన మంచితో గెలవండి అని చెప్తుంది. ఎవరైనా నిన్ను ద్వేషిస్తే నువ్వు ద్వేషాన్ని ప్రేమతో జయించు అని చెప్పి ఇస్లాం చెప్తుంది. అంతేగాని ద్వేషాన్ని ద్వేషంతో జయించమని చెప్పలేదు. హింసను హింసతో జయించమని చెప్పలేదు. హింసను ప్రేమతో జయించండి. స్వయాన దైవ ప్రవక్త, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తనపై రాళ్లు విసిరి తీవ్రంగా గాయపరిచినటువంటి వాళ్ళని సైతం క్షమించారు. ఓ దేవా, వీళ్ళకి సన్మార్గాన్ని చూపించు, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అని చెప్పి ప్రార్థించారే కానీ వారిని శపించలేదు. దైవదూతలు వచ్చి ఓ ప్రవక్త వీళ్ళని శపించండి అంటే నేను శపించడానికి ఈ భూమండలంపైకి రాలేదు అని చెప్పి అన్నారు. కనుక ముస్లిం సాటి మనిషి యొక్క శ్రేయస్సును కోరుకోవాలి, సమాజంలో శాంతిని కోరుకోవాలి, సౌభ్రాతృత్వాన్ని కోరుకోవాలి. అలాగే ఇస్లాం పరమత సహనాన్ని సూచిస్తుంది. అలాగే ఉగ్రవాదాన్ని ఖండిస్తుంది. నువ్వు ఏ పేరుతో అన్నా కానీ, కులం పేరుతో, మతం పేరుతో, జాతి పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో, నువ్వే పేరుతో అన్నా సరే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం కానీ, ఉగ్రవాదాన్ని అనుసరించడం కానీ ఇస్లాం ప్రకారం నేరం, తప్పు, ఘోరమైనటువంటి పాపం. ఏ మనిషి యొక్క ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికీ లేదు. అన్యాయంగా చిందించే ప్రతి నెత్తుటి పట్టుకు నువ్వు అల్లాహ్ వద్ద సమాధానం ఇచ్చుకోవాల్సిందే అని చెప్పి ఇస్లాం చెప్తుంది. అది అలాగే చాలామంది ఏమంటారు, చాలామంది ఏదో కూర్చున్న టీవీ స్టూడియోల్లో ఇస్లాం అనగానే లేకపోతే ముస్లింలు అనగానే వాళ్ళంతా హింసని మరి ప్రోత్సహిస్తారనో లేకపోతే ఒక రకమైన విద్వేషాన్ని వ్యాపింపజేస్తూ ఉంటారు. కానీ ఇస్లాం అలా బోధించలేదు. ఇస్లాం ఏం చెప్తుందంటే శాంతిని బోధిస్తుంది.
మానవీయ విలువల్ని బోధిస్తుంది. టెర్రరిజం అనేటువంటిది వ్యక్తులదైనా సంస్థలదైనా ఈవెన్ రాజ్యానిదైనా అది తప్పు అని చెప్పి ఇస్లాం చెప్తుంది. హత్యకు బదులుగా కానీ కల్లోలాన్ని వ్యాపింపజేసినందుకు కానీ కాక మరే కారణం వల్లనైనా సరే ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవుల్ని చంపినట్టే, ఒక మానవుణ్ణి రక్షించిన వాడు సమస్త మానవుల్ని రక్షించినట్టే అని చెప్పి ఇస్లాం బోధిస్తుంది. అంటే ఆ రోజుల్లో మరి చివరికి దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తనకు అత్యంత ప్రియమైనటువంటి బాబాయిని చంపి ఆయన యొక్క పొట్ట చీల్చి కాలేయాన్ని నమిలి మింగినటువంటి శత్రువు చేతికి చిక్కినప్పుడు సహచరులు తీసుకొచ్చి మీ బాబాయిని చంపినటువంటి వాళ్ళు మరి వీళ్ళని శిక్షించండి ప్రవక్త అంటే, నాపై కానీ నా కుటుంబ సభ్యులపై కానీ జరిగినటువంటి ఎటువంటి హింసకు ప్రతీకారము లేదు అని చెప్పి క్షమించి వదిలినటువంటి ఒక మహోత్తమమైనటువంటి మరి దయామయుడైనటువంటి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సమాజానికి మరి ఆయన ప్రేమను బోధించారు, దయను బోధించారు, శాంతిని బోధించారు. ఆ క్షమాగుణమే ఆ ప్రేమ మార్గమే ఈరోజు మరి మొత్తం ప్రపంచం మొత్తం వ్యాపించింది. అందుకనే ముస్లింల ప్రవర్తన ఏ విధంగా ఉండాలో స్వయంగా మహాప్రవక్త చెప్పారు. నీపై దౌర్జన్యానికి పాల్పడిన వారిని క్షమించు. ఏమన్నారు? నీపై దౌర్జన్యానికి పాల్పడిన వారిని క్షమించు, నీ పట్ల చెడుగా ప్రవర్తించే వాని పట్ల నువ్వు మంచిగా వ్యవహరించు అని చెప్పారు. తనల్ని ద్వేషించే అమితంగా ద్వేషించే వారి ఇళ్లకు సైతం మహాప్రవక్త స్వయంగా వెళ్ళేవారు, పరామర్శించేవారు. వ్యాధిగ్రస్తులు ఉంటే వాళ్ళని పరామర్శించేవారు. అలా ద్వేషాన్ని ప్రేమతో జయించారు ఆయన. అంతేగాని ద్వేషాన్ని ద్వేషంతో జయించమని చెప్పలేదు. ఇస్లాం ఉగ్రవాదాన్ని కరాఖండిగా ఎండిస్తుంది. అమాయకులైనటువంటి పౌరుల్ని మరి చంపటం, బాంబులు పెట్టడం, లేకుంటే ఎట్లా పడితే అట్లా కాల్చి చంపటం, ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు దీన్ని ఇస్లాం ఖండిస్తుంది. ఇస్లాం ఏం చెప్తుందంటే, నువ్వు ఈ ప్రకృతి అందరు నేను దైవం ఏం చెప్తున్నాడు, నీవు సృష్టించినటువంటి ఈ ప్రకృతి అందరినీ సమంగా చూస్తుంది. అలాంటప్పుడు ఓ మనిషి నీకెందుకు ఈ భేదభావాలు అని చెప్పి ఇస్లాం చెప్తుంది. ఇస్లాం ఏం చెప్తుందంటే ప్రేమే మార్గం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి శాంతి మార్గమే మార్గం. ఆ మార్గాన్ని అనుసరించండి. ఇస్లాం ద్వేషానికి సమాధానం ప్రేమ అని చెప్తూనే అనాథల పట్ల, వితంతువుల పట్ల, నిరుపేదల పట్ల, పొరుగువారి పట్ల, మరి వారి యొక్క హక్కుల పట్ల జాగ్రత్త వహించండి అని చెప్పి మరి పవిత్ర ఖురాన్ చెప్తా ఉందన్నమాట. అలాంటి చివరికి శక్తివంతుడైనటువంటి దైవం పట్ల అవ్యాజ్యమైనటువంటి ప్రేమను కలిగి ఉండేలా మానవుణ్ణి సంస్కరిస్తుంది. శాంతి, ప్రేమ, సహనం, శీలం, మరి సౌశీల్యం అనేటువంటి పునాదులపై ఇస్లాం సౌధం నిలబడి ఉంది. అంతేగాని మతిమాలినటువంటి హింస, ద్వేషం, టెర్రరిజం వంటి మతిమాలిన విషయాలపై ఇస్లాం ఆధారపడి లేదు. ద్వేషంపై ఆధారపడినటువంటిది ఏది ఎల్లకాలం మనజాలదు, శాశ్వతంగా మనజాలదు.